సుమారు 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. విశాఖను ఆసియాలోని అతిపెద్ద క్లౌడ్ గేట్వేగా మార్చడమే లక్ష్యంగా గూగుల్ అడుగులు వేస్తుంది. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, సంస్థ ప్రతినిధులు పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. విశాఖ గాలిలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆశలు కనిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే విశాఖకు రాబోతున్న గూగుల్ డేటా సెంటర్ ఇది అభివృద్ధికి ఒక నాందిలాగా అనుకోవచ్చు. ఇది ఒక అభివృద్ధికి ఒక నాంది పలుకుతూ ఉంది. ఉత్తరాంధ్ర అంటే అన్ని వలసలు ఉండి వలసల ఉత్తరాంధ్రగా పేరుపోయి ఇప్పుడు మన పిల్లలకి ఉద్యోగాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించే విధంగా ఇక్కడ ఒక అడుగులు వేస్తూ ఉంది. అదేంటంటే గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్ని ప్రఖ్యాతి గాంచిన ప్రపంచ దేశాలన్నీ కూడాను విశాఖ వైపు చేసే విధంగా ఇది ఒక అడుగు పడుతూ ఉందని చెప్పుకోవాలి. విశాఖ సరిహద్దులో ఉన్న తర్లువాడ ప్రాంతానికి చెందిన ఐటీ ముఖ చిత్రంగా మార్చే మహాయజ్ఞాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అంకురార్పణ చేయబోతున్నారు. మరికొద్ది గంటల్లో ఈ చేయబోతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అయితే భారీగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటున్నాము, ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక అద్భుతం. కానీ విశాఖలో రాబోతున్న కేవలం డేటా ప్రాజెక్ట్ సెంటర్ మాత్రమే కాదు, ఈ ఒక ఆసియాలోని అతిపెద్ద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరి మాట కూడాను వినిపించేది ఏఐ టెక్నాలజీ. ఇది ఏఐ హబ్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ 1,35 కోట్ల భారీ పెట్టుబడితో ఒక బడ్జెట్ ను అయితే ఖరారు చేయడం జరిగింది. ఇది అతిపెద్ద గూగుల్ చోటు అని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలాగో ఉంటుందో, గతంలో ఒక ఐటీని హైదరాబాద్ తీసుకురావడంతో ఇప్పుడు అక్కడంతా ఒక ఐటీ హబ్గా మారింది. ప్రపంచ దేశాలలో హైదరాబాద్ లో ఎంత ఖ్యాతి చెందిందో రానున్న రోజుల్లో అదే విధంగా ఇక్కడ అదే ఖ్యాతి విశాఖకు చెందుతున్న అనడంలో అతిశయోక్తి కాదు. స్థానిక యువత ఒక వరం అయితే స్థానిక యువతకి ఇది ఒక వరంగా అనుకోవచ్చు. ఇదే సమయంలో వేల మంది సివిల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ మరియు ఆ తర్వాత కంప్యూటర్ డేటా సైంటిస్ట్ అందరూ కూడా వేలాది సంఖ్యలో ఉద్యోగాలు రావడానికి అయితే ఇక్కడ ఒక అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. మొత్తం 100 ఎకరాల్లో 3 డేటా సెంటర్లు అయితే ఇది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మొదటగా A1 గా అనుకు చెప్పుకోవాలంటే తర్లువాడలోని 601 ఎకరంతో ఇక్కడ ప్రధానంగా స్టార్ట్ చేయబోతున్నారు. అదే విధంగా రెండవది వచ్చి అడివరం దగ్గర అక్కడ ఒక 135 ఎకరాలతో అక్కడ ఒకటి చేస్తూ ఉన్నారు. అదే విధంగా 3 అనుకోవాలి, అది రాంబిల్లికి అదొక సముద్ర గర్భం నుంచి వచ్చే డేటా కేబుల్కి అనుసంధానంగా రాంబిల్లి దగ్గర 320 ఎకరాలతో ప్రారంభం కాబోతుంది. ఈ 3 డేటా సెంటర్లను చూసుకుంటే మొత్తం దాదాపు ఒక 100 ఎకరాల్లోనూ జరిగే ఈ ఒక గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే ఒక మణిహారంగా విశాఖ చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలే కాదు, ఎంతో మందికి అదే ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఎంతో మంది ఇక్కడ దీనిపైన ఆధారపడి బతికే విధంగా కూడా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఆయన ప్రధాన అంశంగా అయితే తీసుకొని ఉన్నారు. మరికొద్ది గంటల్లో చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ముఖ్య నేతలతో వచ్చి ఇక్కడైతే మనం ఏర్పాట్లు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే స్టేజ్ మీద ఉన్నాము. ఈ స్టేజ్ మీద రేపొద్దున ఇది ఒక శంకుస్థాపన జరగనుంది. అదేవిధంగా చుట్టూదా మనం చూసుకుంటామైతే దాదాపు 600 ఎకరాల్లో కూడా మొత్తం ఎంత కూడా చదువు చేసి ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటి లేకుండా మొత్తం పోలీసు బందోబస్తు అయితే రేపొద్దున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో విశాఖ ప్రపంచ పటంలో ఒక మణిహార్ కానుండటంలో అతిశయోక్తి లేదు. కెమెరామెన్ స్వామితో సతీష్ నాయుడు.